హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్. మొదటగా అందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఈ చిల్డ్రన్స్ డే రోజున నేనైతే మా పిల్లలకి, మా పాపకైతే దుర్గాదేవి గెటప్ వేశాను, అలాగే బాబుకైతే కృష్ణుడు. ఇక్కడ శారీ ధోతి స్టైల్లో కడుతున్నాను. దానికోసం అయితే ఫస్ట్ శారీని 2 పార్ట్స్ చేసుకోవాలి. మనం పైట చెంగు పెట్టే వైపు ఎక్కువ ఉంచుకోవాలి, ఇంకొక సైడ్ కొంచెం తక్కువ తీసుకోవాలి. తీసుకొని దాన్ని కాలు మధ్యలో నుంచి పోనిచ్చి బ్యాక్ సైడ్ అలా కుచ్చులు పెట్టి దోపేయాలి. అండ్ ఫ్రంట్ సైడ్ ఇంకో వైపు ఉంది కదా మనకి పైట చెంగు ఉంటుంది అటువైపు, దాన్ని అయితే ఒకసారి కాలు మధ్యలోంచి తీయాలండి. కాలు మధ్యలోంచి తీసాక మళ్ళీ దాన్ని మనం స్టెప్స్ లాగా పెట్టుకోవాలి. పిన్ పెట్టేసి మంచిగా ఇక్కడ ముడి పెట్టాం కదా, ఆ ముడి లోపల నుంచి మనం ఆల్రెడీ సెట్ చేసుకున్న ఈ పైట చెంగునైతే లాగాలి. కిందకి లాగి మళ్ళీ బ్యాక్ సైడ్కి ఒకసారి తిప్పేసి ఇంకా మనం పైట పెట్టుకోవాలన్నమాట, పైట పిన్ పెట్టుకోవాలి. బట్ నాకు ఎందుకో సెట్ అవ్వలేదండి. సెట్ అవ్వక ఇంకా అలా కాకుండా నార్మల్గానే అక్కడే కొంచెం తోపేసి ఇంకా అక్కడే నేను పైట చెంగునైతే పెట్టేశాను. ఇప్పుడు పెడుతున్నాను కానీ ఇంకా సెట్ అయిందని అనుకుంటారేమో, బట్ అవ్వలేదు. అందుకని ఇంకా ఫైనల్ మళ్ళీ తీసేసాను. దాన్ని తీసేసి నార్మల్గా మనం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేశాను అక్కడ. అండ్ ఇక్కడైతే మనకి శారీ బెల్ట్ మా ఆయనకి మళ్ళీ నిన్న షాప్కి వెళ్ళి తెప్పించాను. ఎందుకు అంటే వడ్డానం ఉంది, కానీ వడ్డానం ఏంటంటే కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోలేరు, మనమే హ్యాండిల్ చేయలేము, ఇంకా పిల్లలు ఏం హ్యాండిల్ చేస్తారు చెప్పండి. ఇక్కడైతే సింపుల్గా ఇంకా పైన ఒక లేయర్ని హెయిర్ని తీసేసి బ్యాక్ సైడ్ను ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను. అండ్ వెనుక మనకి చెంపస్వరాలు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి, బట్ ఎందుకులే అని పెట్టుకోలేదు. ఇక్కడ హన్సిపాప అయితే మేకప్ నేనే చేసుకుంటాను, నాకు నువ్వేం చేయక్కర్లేదని చెప్పి తనంతట తనే చేసుకుంటుంది. ఈ లాక్మీ ఫౌండేషన్ అయితే తనే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందండి, నాకు చెప్పకుండా ఇంతకు ముందు. బట్ నాకైతే ఇష్టం లేదు, బట్ ఇలాంటప్పుడు యూజ్ అవుతుంది కదా, సో దానికోసమని పెట్టుకుంది. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే ఇంకా చాలా చూసాను, ఏం సెట్ కాలేదు. ఇంకా నా కోసం కొనుక్కున్నవే సెట్ అయితే ఇంకా అవే పెట్టేశాను. దుర్గామాతకి ఏంటంటే చెవి రింగులు అనేవి ఇలా బుట్టల్లాగా పెద్ద సైజులో ఉంటే బాగుంటాయి కదా. ఇంకొకటి కూడా ఉండేవండి వైట్ పొడులతో, బట్ ఏంటంటే అవి ఇప్పుడు దొరకలేదు. ఒకవేళ దొరికినా కూడా తనకి చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి, నొప్పి వస్తున్నాయని లాస్ట్ టైం ఏడ్చింది. అందుకని చెప్పి ఇంకా అవి పెట్టలేదు. ఇవి లైట్ వెయిట్ ఉన్నాయి, అందుకే ఇంక ఇవి పెట్టాను. అండ్ ఇక్కడైతే మా హన్సిపాప లిప్స్టిక్ వేసుకుంది చూడండి. ఈ లిప్స్టిక్ని అయితే మళ్ళీ తను ఆర్డర్ పెట్టుకుంది జెప్టోలో. ఇంకా అంటే పింక్ కలర్ ఉంది, ఆ పింక్ కలర్ అంటే సెట్ అవ్వదంట దుర్గామాతకి, అందుకోసం అని చెప్పి రెడ్ పెట్టుకుంది. ఇక్కడ నేను మెడలో వేస్తున్న నెక్లెస్ ఉంది కదా, ఆ లాకెట్ అయితే దాంది కాదు, వేరే దాని ఉంటే దానికి సెట్ చేశాను. తనైతే ఫుల్గా వేయమంటుంది, ఫుల్గా అయితే హ్యాండిల్ చేయలేవని చెప్పి ఒక 3 వేసాను. అవే చాలా ఎక్కువ, ఇంక అంతకంటే వేస్తే చండాలంగా ఉంటుందంటే అప్పుడు మాట వినింది అనమాట. చూడండి చాలా క్యూట్గా బాగుంది కదా, ఆ నెక్లెస్ మాత్రం భలే ఉంది. అండ్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న పాతవే అండి, కొత్తగా అయితే ఏం కొనలేదు. ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి వేసుకోవడానికి కొన్నవి ఇప్పుడు మా హన్సిపాపకి ప్రతిసారి శారీ కట్టినప్పుడు గెటప్స్కి యూజ్ అవుతున్నాయి అనమాట. ఈ దండ అయితే మా అమ్మ కాశీ వెళ్ళినప్పుడు తెచ్చింది, 2 దండలు తెచ్చింది, అదే ఇప్పుడు హన్సిపాపకి యూజ్ అయింది. ఇక్కడ బొట్టు చూడండి, కిందన ఒక వైట్ డాట్ పెడతానంటే వద్దని చెప్పి నాకు అసలు నచ్చదని చెప్పింది, ఇంకా అలా అని చెప్పి రెడ్దే ఉంచేసాను. అండ్ బ్యాంగిల్స్ కూడా, బ్యాంగిల్స్ నార్మల్ ఉంటే ఇంకా సైడ్ బ్యాంగిల్స్ వాళ్ళ నాన్న నిన్న బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళి తీసుకొచ్చారు. సో మొత్తానికైతే ఇక్కడ బ్యాంగిల్స్ కూడా వేసేస్తున్నాను. అసలు ఈ రోజుల్లో పిల్లలు మన మాట ఎక్కడ వింటున్నారు చెప్పండి, అంతా వాళ్ళ ఇష్టమే, వాళ్ళకి నచ్చినట్లే ఉండాలి. మనం ఏమైనా చేద్దామన్నా సరే అది బాగాలేదు ఇది బాగాలేదని వంకలు పెడతారు. అందులో మా హన్సిపాప ఫస్ట్ రకం అనమాట, ఏది నచ్చకపోయినా ఇంకా ఊరుకోదు. ఇక్కడ కాటుకు పెడుతున్నాను. నాకు ఇంకా ఎక్కువగా అంటే లావుగా బయటకు కూడా పెడతారు కదా దుర్గామాతకి, నాకు అలా పెట్టడం రాదండి. పెడదామన్నా సరే అంత టైం కూడా లేదు. మా హన్సిపాప అసలు కన్ను కూడా ఇవ్వట్లేదు, ఎలాగో లాస్ట్కి ఇస్తే కొంచెం లైట్గా పెట్టేశాను. అండ్ పైన అయితే ఐలైనర్తో మంచిగా నాకు వచ్చినట్లు వేసానండి. నాకు ఈ మేకప్ అన్నీ అంతగా నీట్గా రావు, నాకు ఏదో జస్ట్ బొట్టు కాటుక పౌడర్ రాసామా అన్నట్లే వచ్చు, అంతకు మించి రాదు. నాకు వచ్చిన విధంగా వేస్తున్నాను, ఎలా ఉందో చెప్పండి. ఇంకా కళ్ళకు పైన కూడా ఐ షాడోస్ వేస్తారు కదా, అవైతే ఇంక మా దగ్గర లేవు. నార్మల్గా లిప్స్టిక్తోనే వేసేస్తుంది మా హన్సిపాప ఎప్పుడు. ఈసారి మాత్రం మర్చిపోయింది హడావిడిలో పడి, నాకెందుకు అవి అంతగా నచ్చవు కూడా. అండ్ ఇక్కడైతే ముక్కెర తీసుకుంది ముక్కు కోసం, దుర్గామాతకంతానే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. మొన్న చూపించాను కదా నేను పెట్టుకుని, ఆ ముక్కెర అనమాట. చూడండి ఎంత బాగుందో, కాకపోతే వెయిట్ ఎక్కువ ఉంది, అది గట్టి తుమ్మినా జారిపోద్ది, కొంచెం గెంతినా జారిపోద్ది, జాగ్రత్తగా చూసుకో మర్చిపోకని చెప్పాను. ఈ కిరీటం అయితే అసలు పెద్ద కిరీటం చూద్దామంటే ఎక్కడా దొరకలేదండి. అండ్ మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటే, అంటే హన్సిపాప వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళ మదరు వాళ్ళ పాప కోసం వేరేగా షాప్లో చిన్నది దొరికిందండి 20 రూపీస్ అంటే, సరే మా పాపకు కూడా ఒకటి కొనితండి అంటే ఆమె పంపించారనమాట. బాగుంది కదా క్యూట్గా చిన్నగా. అండ్ ఇక్కడైతే పారాన్ని పెడుతున్నాను. మా హన్సిపాప ఇక్కడ కూడా వంకలే, అక్కడ కారిపోతుంది ఇక్కడ కారిపోతుంది, అది పెద్దగా ఉంది ఇది చిన్నగా ఉంది అని చెప్పి, ఇంకా తెలిసిందే కదండి పిల్లలు ఎలా ఉంటారో. మొత్తానికైతే ఈ పారానైతే అస్సలు బాగాలేదండి, చాలా పల్చగా ఉందన్నమాట, కలర్ కూడా అంత
రెడ్గా రాలేదు. ఆరాక కొంచెం బెటరే, బట్ అసలు పెడుతున్నప్పుడు అయితే అసలు ఆ రెడ్ కలర్ అనేదే నాకు కనిపించలేదండి. వాటర్ ఉంది. మా హన్సి పాప ఏమో వాళ్ళ నాన్నకి ఒక వాయింపు వాయించేస్తుంది అనమాట. అందుకే నేను చెప్పాను పూజా స్టోర్లో తీసుకోమని చెప్పాను, అక్కడైతే బాగుంటాయి, నువ్వు బ్యాంగిల్ స్టోర్లో తీసుకొచ్చావు చూడు ఎలా ఉందో అని వాళ్ళ నాన్నకి తిడుతుంది అనమాట. అప్పుడేమో ఇంక నోరు మూసుకుంటావా, ఏదో గంతకు తగ్గ బొంతలాగా దొరికింది అదైనా నువ్వు అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చాడని అనుకుండా ఇంకా వంకలు పెడతావు ఏంటి అంటే అప్పుడు సైలెంట్ కూరుకుంది. చందమామ చుట్టూ చుక్కలు పెడతానన్నాను, చుక్కలు అయితే వద్దని చెప్పింది. ఇంకా అరటిపళ్ళు అంటాం కదా వాటిని మనం పైన, అవి కూడా పొడవుగా పెట్టొద్దని చెప్పింది. ఆ మండపైన కూడా పెడుతుంటే వద్దని చెప్పింది. ఈ హ్యాండ్కి పెడితే చూడండి స్ప్రెడ్ అయిపోయినట్లు అయిపోయిందని చెప్పి ఇంకా వద్దని చెప్పింది. సింపుల్గా ఇలా పెట్టించేసింది అనమాట. ఇప్పుడైతే కాలుకి ఎవరైనా పెడతారా అని అడిగింది. కాళ్ళకి పెట్టుకుంటారు, అమ్మాయిలు అయితే పెట్టుకుంటారు, మరి దేవతలు కూడా పెట్టుకుంటారు. పెట్టాక చూడు ఎంత బాగుంటుందో అని చెప్తే అప్పుడు ఒప్పుకుంది పెట్టుకోవడానికి. మొత్తానికైతే అది కూడా సన్నగా పెట్టమంది అండి. ఆ సైడ్ లైన్ గీస్తున్నా కదా, ఆ లైన్ అయితే చాలా సన్నగా పెట్టు, లావుగా వేయకు ముసలోళ్ళలాగా అని చెప్తుంది. అండ్ చూడండి క్యూట్ దుర్గామాత భలే అనిపిస్తుంది అనమాట. హన్సి పాప ఏ గెటప్ వేసినా భలే సెట్ అయిపోద్ది. రేపైతే కార్తీక పౌర్ణమి కదా, ఈ శారీ అయితే కేవలం హన్సి పాప దుర్గామాత గెటప్ కోసమే తీసుకున్నామండి. ఎందుకంటే దుర్గామాత గెటప్కి సెట్ అయ్యే శారీస్ నా దగ్గర ఏం లేవు, అందుకోసం తీసుకోవాల్సి వచ్చింది. 1000 రూపీస్ అయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ బ్లౌజ్ అయితే దీనిది కాదు, నా బ్లౌజే అండి. సెట్ చేసేసాము, ఇంకా టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి కొంచెం టైట్ చేయించాను అనమాట. టైట్ చేశాక ఇంకా జారిపోతున్నాయి, వెనక తాళ్ళు ఉన్నాయైనా జారుతుంది. అప్పుడు పిన్లు పెట్టి అడ్జస్ట్ చేశాను. మా హన్సి పాప కూర్చొని పైకి లేచేసరికి బుంగలాగా పైకి లేచిందంట, సర్దేస్తుంది చూడండి. నన్ను అడిగింది, అది అలానే ఉంటుందని చెప్తే ఊరుకోకుండా సర్దుకుంటుంది. అండ్ ఇక్కడ త్రిశూలం ఉంది చూడండి, దీన్ని అయితే మా హన్సి పాపే తయారు చేసుకుందండి. ఒక స్టీల్ రాడ్కి ఇలా గిఫ్ట్ కవర్ లాంటిది ఒకటి కొనేసి తెచ్చి ప్లాస్టర్తో చుట్టేసింది. పైనేమో మనకి బుక్స్కి అట్టలు ఉంటాయి కదా, 4 అట్టల్ని తీసుకొని ఒకదానికొకటి స్టిక్ చేసి దానిపైన ఈ గ్లిటర్ షీట్స్ ఉంటాయి కదండి, ఫోమ్ షీట్స్ అంటాము, ఆ చెమ్కీలా ఉంటాయి, అవి తీసుకుని అతికించేసి మళ్ళీ వాటిపైన కుందన్స్ స్టోన్స్తో డిజైన్ కూడా వేసింది. దానికి ఎంత ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ. పాపం డాన్స్ ఏమంటే చాలా కష్టపడుతుంది, దానికి కోపంగా ఫేస్ పెట్టడం రావట్లేదు అనమాట. ఒకసారి నడువమ్మా అంటే నడిచింది. ఇక్కడ చూడండి ఎలా తిరుగుతుందో డ్యాన్స్. దుర్గామాతలాగా మంచిగా కోపంగా చేయవే అంటే దానికి రావట్లేదు. అలా జంప్ చేస్తుంటే నాకు ముక్కు పుడక జారిపోతుందని చెప్తుంది. ఇంకా సరేలే ఆపేసే అని చెప్పాను, అంత కష్టపడొద్దని చెప్పా. స్కూల్లో ఒకవేళ ఏమైనా చేయిస్తే మాత్రం చెయ్యని చెప్పాను. అండ్ ఇక్కడ చూడండి ముక్కు పుడక ఆల్రెడీ జారిపోయింది నేను ముందుగా చెప్పినట్లుగా, ఇంకా మళ్ళీ పెట్టేసుకుంటుంది. సో అది మా హన్సి పాప ఫైనల్ లుక్. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ దుర్గామాత గెటప్ వేసాం కదా, ఒకసారి ఆశీర్వదించాను అడిగితే చూడండి ఎలా కొడుతుందో. సో ఇంకా అదే ఆశీర్వాదం అనమాట. అండ్ ఇక్కడ మా చెర్రీ బాబుకి కృష్ణుడు వేసాం అని చెప్పాను కదా, ఈసారి అయితే ఎప్పుడు వేసేలాగా ఎందుకులే అని ఆలోచించి ఇలా డిఫరెంట్గా ట్రై చేసాము. అంటే మనకి గోప బాలురు ఉంటారు కదా, గోపాలురు, సో ఆ టైప్లో వేసాను అనమాట, గోపాల బాలురు టైప్లో. ఎందుకంటే ఇంకా వాడికి ఆ చిన్న కృష్ణుడి గెటప్ అనేది అంతగా సెట్ అవ్వట్లేదు. అండ్ లాస్ట్ టైం వేసిందే మళ్ళీ ఏం వేస్తాంలే అని రాముడి గెటప్ని అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము, బట్ వాడికి కంఫర్ట్ లేదని చెప్పి ఏడ్చాడు. ఇంకెందుకు 1500 పెట్టి ఇంకా ఒక్క పూటకి ఆ ఒక్క పూట కూడా వేసుకోకపోతే వేస్ట్ అయిపోద్దని మళ్ళీ రిటర్న్ పెట్టేశాము. ఇప్పుడైతే ఇది గోపాల బాలురు టైప్లో ఉంది కదా, ఇంకా నెమలి పింఛం ఫ్లూట్ పోయాయి, ఎక్కడ కనిపించట్లేదని వాళ్ళ నాన్న తేవటానికి వెళ్ళారు. ఈ గ్యాప్లో చూడండి బొట్టు పెట్టాక పౌడర్ రాశాను, మచ్చలు రాశాను, మరి బొట్టు చెరిగిపోద్దని చెప్పి. వాడికైతే అసలే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా మా ఆయన షాప్ నుంచి నెమలి పింఛం అలాగే ఫ్లూట్ తీసుకొచ్చారు. నేనేం పెద్దగా పెట్టేస్తున్నానని వాడు కసురుకుంటున్నాడు, నాకు పెద్దగా వద్దు చిన్నగా పెట్టని. సో ఫైనల్గా అయితే పెట్టేశాను. మా కృష్ణుడు కూడా రెడీ అయిపోయాడు. ఎలా ఉన్నాడో చెప్పండి. ఫైనల్గా మన దుర్గామాత కృష్ణుడు ఇద్దరు రెడీ అయ్యారు కదా. నా కష్టానికి ఒక లైక్ ఇవ్వండి, మా హన్సి పాప కష్టానికి ఇంకా పెద్ద లైక్ ఇవ్వండి, చెర్రీ బాబు కష్టానికి కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇంకోసారి అందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. సో మా చిల్డ్రన్స్ అయితే ఇంకా స్టార్ట్ అవుతున్నారు అనమాట స్కూల్కి, వాళ్ళ నాన్న వెయిటింగ్. ఇంకా మా హన్సి పాప చూడండి దుర్గామాత అసలు భలే అనిపిస్తుంది. ఇలా నించుంటే బ్యాక్ సైడ్ ఏదో అఘోరి మాతలాగా కాళీమాతలాగా అనిపించింది అనమాట బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు నాకైతే. మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు దుర్గామాత కృష్ణుడు నచ్చారా లేదా అనేది. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.